బాగా కడిగేసుకున్న తర్వాత చామదుంపని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక 10 minutes బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం పోపు వేగాక వెల్లుల్లిపాయ ఇంకా కరివేపాకు వేసుకోవాలి. నేను ఎలాగో ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను, సో తక్కువ ఆయిల్ పడుతుంది. ఇదేంటంటే ఎయిర్ ఫ్రై చేసేసాను ఆల్రెడీ. ఈ చామదుంపని ఎయిర్ ఫ్రై చేసాను ఒక 200 degrees Celsiusలో ఒక 10 minutes పెట్టి మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఇంకొక 10 minutes మళ్ళీ 200 degrees Celsiusలో పెడితే మనకి ఇలా కొంచెం క్రిస్పీగా అవుతాయి. అంటే ఆయిల్తో చేయకుండా అదొక కొంచెం పోపు వేసి ఇట్లా చేసేసిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవడం. కాసేపు మూత పెడతాము. అంటే క్రిస్పీగా ఉండాలనుకుంటే ఇట్లాగే దీనిపైన ఉప్పు కారం చల్లేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మీకు ఎయిర్ ఫ్రైర్ లేకపోయినా నార్మల్గా ఆయిల్లో కూడా వేపుకోవచ్చు. బట్ నేను ట్రై చేశాను ఎయిర్ ఫ్రైర్లో అవుతుంది లేదని. బట్ ఇన్ జనరల్ నేను కూడా ఇదే యూస్ చేస్తాను, ఇట్లాగే ఫ్రై చేసుకుంటాను. కొంచెం సాల్ట్, కారము, ధనియా పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని టాస్ చేసుకోవడమే. మూత పెడితే అది కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సో నాకైతే క్రిస్పీగా ఇష్టం, సో నేను మూత పెట్టట్లేదు. అండ్ నాకు వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా మనకి వస్తుంది. అంతే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర అయిపోయింది. కొత్తిమీర వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. యా, దట్స్ ఇట్. మన చామదుంప ఫ్రై రెడీ. ఇది చికెన్ పికల్తో చేసిన రైస్ అండి. కొంచెం చికెన్ పికల్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్లో కానీ గీ కానీ ఆలివ్ ఆయిల్ యూ ప్రిఫర్ వాట్ ఎవర్ యూర్ చాయిస్ అది వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు చాప్ చేసింది వేయించుకొని కొంచెం కరివేపాకు, మిర్చి, కొంచెం కారం ఉంటుంది కదా మన రైస్లో కలుపుతున్నాం కాబట్టి మిర్చి ఒకటి కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా పికల్ వేసి కొంచెం వాటర్ వేసి ముక్క ఏంటంటే పికల్లో గట్టిగా ఉంటుంది కదా మనం తిన్నాక కొంచెం అవ్వదు ఒక్కొక్కసారి. సో ఇలా మనం చేసుకోవడం మొత్తం మెత్తగా అవుతుంది. ఇక్కడ మూత పెట్టేసి ముక్క మెత్తగా అయిన తర్వాత రైస్ మనకు కావాల్సినంత దాన్ని వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా చికెన్ ఫ్లేవర్డ్ రైస్ సాఫ్ట్ పీసెస్తో అప్పుడే చేసుకున్నట్టు మంచిగా వస్తుంది. అండ్ మీ కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది ఒక ఫుల్ వీడియో కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేశానంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ. హియర్ వి గో. చికెన్ రైస్, వాట్ ఎవర్ యూ కాల్, చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ, నాకు ఇదే బిర్యానీ అండి. అండ్ ఇది చామదుంప ఫ్రై, గుడ్ కాంబో. లాస్ట్లో కొంచెం మజ్జిగ లేకపోతే కర్డ్ రైస్, సెట్.